హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా మే నెలలోని కరెంట్ అఫైర్స్ కొన్ని చూద్దాం. కరెంట్ అఫైర్స్ మే 2025. మొదటి ప్రశ్న, భారతదేశంలోని అటవీ నిర్వహణ కోసం ఏఐ ఆధారిత రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, భారత్లో 2011-12 నుంచి 2022-23 మధ్య కాలంలో ఎన్ని కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది? ఆన్సర్ 37.8 కోట్ల మంది. నెక్స్ట్, ఇటీవల చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టిన ఎయిర్ మార్షల్ ఎవరు? ఆన్సర్ అశుతోష్ దీక్షిత్. నెక్స్ట్ క్వశ్చన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా మే 7న తెల్లవారుజామున 1:05 ఆపరేషన్ చేపట్టింది భారత్. కేవలం 25 నిమిషాల్లోనే 9 ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసింది. అయితే ఆ ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్ ఆపరేషన్ సింధూర్. నెక్స్ట్, ప్రముఖ యోగా గురువు బాబా శివానంద ఇటీవల మరణించారు. అయితే భారత ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ అవార్డును ఏ సంవత్సరంలో బహుకరించింది? ఆన్సర్ 2022లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం 250 కోట్ల విలువైన అధునాతన ఇగ్లా ఎస్ మిసైల్ని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది? ఆన్సర్ రష్యా దేశం నుంచి. నెక్స్ట్, గ్లోబల్ విండ్ రిపోర్ట్ 2025 ప్రకారం వ్యవస్థాపిత పవన విద్యుత్ సామర్థ్యం పరంగా చైనా, అమెరికా, జర్మనీలు మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. కాగా భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 4. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, భారత్ యూకేల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే భారత్ ఏ వస్తువులను ఎగుమతి చేస్తుంది, అలాగే ఏ వస్తువులను దిగుమతి చేసుకుంటుంది? ఆన్సర్ ఎగుమతి చేసే వస్తువులు తోలు వస్తువులు, పాదరక్షకులు మరియు ప్రాసెస్డ్ ఆహారం. నెక్స్ట్, దిగుమతి చేసుకునేవి వైద్య పరికరాలు, కార్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర నియామకాల క్యాబినెట్ సిబిఐ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎవరి నియామకాన్ని మరొక ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ సిబిఐ డైరెక్టర్గా పనిచేస్తున్న ప్రవీణ్ సూద్ని. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. అయితే ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ జపాన్. నెక్స్ట్, భూమి లేని వ్యవసాయ కూలీ పిల్లలకు వ్యవసాయ డిగ్రీ కోర్స్ ప్రవేశాల్లో 15% రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణలోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి నిర్ణయించింది. ప్రస్తుతం వర్సిటీ పరిధిలోని కళాశాలలో రైతు కుటుంబాల పిల్లలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు? ఆన్సర్ 40%. దీంట్లో 15% భూమి లేని వ్యవసాయ కూలీల పిల్లలకు అందివ్వనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్ కులాల వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారిన రోజే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని, అలాంటి వారికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద లభించే హక్కులు ఉండవని ఇటీవల ఏ హైకోర్టు తీర్పునిచ్చింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్ పార్కును ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్, ఇటీవల ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ శివాను ప్రారంభించింది.
అయితే దీని ఉద్దేశం ఏంటి? ఎందుకోసం ఆపరేషన్ శివాను ప్రారంభించారు? ఆన్సర్, అమర్నాథ్ యాత్రకు చూడండి, అమర్నాథ్ తీర్థయాత్రకు వచ్చే యాత్రికుల రక్షణ మరియు భద్రత కొరకు. నెక్స్ట్, వలస కార్మికుల పిల్లలను చూడండి, వలస కార్మికుల పిల్లలను విద్యా సంస్థలలో చేర్పించడం లక్ష్యంగా ఏ రాష్ట్రం జ్యోతి చూడండి జ్యోతి అనే పథకాన్ని ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్లో చూడండి, ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఆర్మీ ఉపయోగించిన S-400 అనే ఆధునిక దీర్ఘశ్రేణి ఉపరితలం నుండి గగనతలం క్షిపణి వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్, రష్యా. నెక్స్ట్, 2026 ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మరియు క్రికెట్ను ప్రవేశపెడుతున్నారు. అయితే ఇవి ఎక్కడ జరుగుతున్నాయి? చూడండి, ఎక్కడ జరగనున్నాయి? ఇవి ఎక్కడ 2026లో జరగనున్నాయి? ఆన్సర్, ఐచి నగోయా, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, నూతన పోపుగా చూడండి, నూతన పోపుగా 69 ఏళ్ల వ్యక్తి, అలాగే చరిత్రలో తొలిసారి ఓ అమెరికన్ పోపుగా ఎన్నికయ్యారు. ఆయన పేరేంటి? ఆన్సర్, రాబర్ట్ ప్రివోస్ట్, పోప్ లియో 14. నెక్స్ట్, త్రిభాషా సూత్రంతో చూడండి, త్రిభాషా సూత్రంతో కూడిన జాతీయ విద్యా విధానం 2020ను అమలు చేసేలా ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది? ఆన్సర్, తమిళనాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, భారతదేశానికి 48వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రమణ పుస్తకాన్ని రచించారు. అలాగే దాన్ని ఇటీవల విడుదల చేశారు. అది ఏది? ఆన్సర్, నెరేటివ్స్ ఆఫ్ ది బెంచ్, నెరేటివ్స్ ఆఫ్ ది బెంచ్. నెక్స్ట్, ప్రతి ఏటా మే 3న చూడండి, ప్రతి ఏటా మే 3న పత్రికా స్వేచ్ఛా దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇచ్చే అవార్డు ఈసారి ఆ దేశానికి చెందిన లా ప్రెస్నా అనే పత్రికకు ఇచ్చారు. దీంతో ఆ దేశం యునెస్కో నుంచి నిష్క్రమించింది. ఆ నిష్క్రమించిన దేశం ఏది? ఆన్సర్, నికరాగ్వా. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తుల సమయంలో చూడండి, విపత్తుల సమయంలో పౌరుల రక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడంతో పాటు సమన్వయంతో పనిచేస్తూ పౌరులను రక్షించడమే ప్రధాన లక్ష్యంతో ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ను ఓ కూటమి దేశాలు ప్రారంభించాయి. అయితే ఆ కూటమిలోని దేశాలు ఏవి? ఆన్సర్, భారత్, జపాన్, అమెరికా మరియు ఆస్ట్రేలియా. నెక్స్ట్, ఉద్యోగాలు మరియు ఎగుమతుల జాతీయ వృద్ధిని పెంచడానికి చూడండి, ఉద్యోగాలు మరియు ఎగుమతులు జాతీయ వృద్ధిని పెంచడానికి భారతదేశం ఇటీవల ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది? ఆన్సర్, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన అమెరికా గోల్డెన్ డూమ్ ప్లాన్ చూడండి, అమెరికా గోల్డెన్ డూమ్ ప్లాన్ లేదా గోల్డెన్ డోమ్ ఫర్ అమెరికా అనేది దేన్ని సూచిస్తుంది? ఆన్సర్, జాతీయ క్షిపణి రక్షణ వ్యవస్థను. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్, నాగాయలంకలో. నెక్స్ట్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 513 మహిళా ఎంపీలు మరియు ఎమ్మెల్యేలలో ఎంత శాతం మంది నేర చరిత్రలు ఉన్నారని పేర్కొంది? ఆన్సర్, 28%. ఇవి ఫ్రెండ్స్ మే నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే అలాగే లైక్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ ఇంకా ఎక్కువగా మీకు అందివ్వడం జరుగుతుంది. అటు ఏపీపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ నుంచి మీకు వీడియోస్ అందివ్వడం జరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్.